అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే అంశము భగవంతుడు ఏటీఎం కార్డు కాదు మిషన్లో పెట్టి తీసుకోవడానికి అనే అంశంపై నేను ప్రవచనం చేయదలుచుకున్నాను. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనములు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనము ఒక మంచి విషయాన్ని చెప్పుకుందాం. గుడికి వెళితే మనం చేసిన అప్పులు తీరుతాయా అనేది ప్రధానం. గుడికి వెళ్ళినా, గోపురాలకు చుట్టినా, ఎక్కడికి వెళ్ళినా మన కర్మానుసారంగా మనం చేసిన అప్పులు తీరు. మనం కష్టపడి పనిచేస్తేనే మన అప్పులు తీరుతాయి. అలాగే గుడికి వెళ్ళిన వాడు అప్పులు తీరుతాయని వ్రతాలు, దీక్షలు, నోములు చేస్తే అప్పులు తీరు. భగవంతుడు ఏటీఎం మిషన్ కాదు, కార్డు పెట్టగానే డబ్బులు రావడానికి కష్టపడాలి. కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ప్రపంచంలో కర్మానుసారంగా మనం ప్రతిరోజు ఎత్ర సత్య హై తత్ర లక్ష్మి హై, ఎక్కడైతే క్రమశిక్షణ సత్యము నెలకొంటుందో అక్కడ లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది అని మన పెద్దలు సూచించారు. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాథ మధ్యమిడెవ్వడు, సర్వము తాని అయిన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరనే శరణంబు వేడెదెన్. విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ తమ జీవితంలో ఎదగాలంటే లక్ష్మీ ప్రాప్తం ఉండాలి. లక్ష్మీ ప్రాప్తము మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మన దృష్టి ఎప్పుడు మన కర్మలు కష్టపడాలి. కష్టపడితేనే కష్టే ఫలే అన్నారు భగవంతుడు. కష్టం చేసిన వారికి ఫలితం దక్కుతుంది. మనము పొలంలో విత్తనం వేసేసి అది ఎదగలేదంటే ఎలా? మనం విత్తనం వేయకనే ఎదగాలని కోరుకోకూడదు. విత్తనం వేసిన తర్వాత ఆ భగవంతుడు దానికి నీరు, ఎరువు సమృద్ధి చేస్తాడు. అప్పుడు అది ఎదిగి మనకు ఫలాలను ఇస్తుంది. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కష్టపడి పైకి రావాలే కానీ ఉదాహరణగా మనము దానిపైన ఆశలు పెట్టుకోకూడదు. ఓం తత్సత్.